ఈ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కి మెజార్టీ రావడానికి కారణాలు నవీన్ యాదవ్ గారు ఎక్కువగా ప్రజల్లో ఉండటం కానీ, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన రావడం కానీ, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, పేద విద్యార్థులకు కానీ ఆర్థికంగా సహాయం చేయడం, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి సహాయం చేయడం, ఈ విధంగా అన్ని విధాలుగా ఆయన సహకారాలు అందిస్తూ ఉంటారు. ఏదైనా మనకు అవసరమైనప్పుడు గబుక్కున ఆయన దగ్గరికి ఏ టైంలోనే వెళ్ళొచ్చు మనం. అదే మనం బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారికి ఇచ్చినట్లయితే మహిళ కాబట్టి మనం సరిగ్గా వెళ్ళలేము ఆయన దగ్గరికి అనే ఉద్దేశంతో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి జనాలు మరి బ్రహ్మరథం పట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 6.1% మాకు చూపిస్తుంది. అంతకన్నా మించి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. మేము డివిజన్ వైజ్ గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లోనూ మంచి మెజార్టీ సాధిస్తుందండి. మనకు షేక్పేట చూసుకుంటే షేక్పేటలో బీఆర్ఎస్ కు కొద్దిగా ఎడ్జ్ కనబడుతుంది. అలాగే తర్వాత ఎర్రగడ్డలో చూసుకుంటే ఎర్రగడ్డలో కూడా కాంగ్రెస్ 3% వరకు మెజార్టీ కనబడుతుందండి. బోరావుండ్లో కాంగ్రెస్ మెజార్టీ కనబడుతుంది స్వల్పంగా. అదేవిధంగా మనం రహమత్ నగర్ లో చూసుకుంటే కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధిస్తుందండి. ఇక్కడ 11% దాకా మెజార్టీ సాధిస్తుంది. అదే వెంగళరావు నగర్ లో మనం తీసుకున్న వెంగళరావు నగర్ డివిజన్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇక్కడ 11% దాకా మెజార్టీ కనబడుతుందండి. అదే యూసఫ్ గూడలో చూసుకుంటే యూసఫ్ గూడలో ఇక్కడ ఆల్మోస్ట్ 10% మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ కనబడుతుంది యూసఫ్ గూడలో కూడా. అదే మన సామాజిక గూడలో పార్టీ అయినటువంటి శ్రీనగర్ కాలనీలో కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ కూడా 11% దాకా మెజార్టీ కనబడుతుందండి. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ 11% మెజార్టీ ఓవరాల్ గా అసెంబ్లీలో సాధించే అవకాశం మెరుగ్గా ఉందండి. హలో, యాక్చువల్ గా మేము అన్ని డివిజన్లు చూస్తే ఒక్క షేక్పేట డివిజన్ తప్ప అన్ని డివిజన్లు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయండి. ఒక్క షేక్పేట డివిజన్ లోనే మనకి ఒక 4% వరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. సుమారుగా మనకి ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,25,000 మంది ఉన్నటువంటి మైనార్టీ ఓటింగు సుమారుగా 50% రేంజ్ లోనే ఉన్నారండి. ఒక 1% అయినా కాంగ్రెస్ కి ఎక్స్ట్రా ఉన్నారు. బీసీలు ఆటోమేటిక్ గా మనకి యాదవ వర్గం అయితే చాలా ఎక్కువ పర్సెంట్, నియర్లీ 7 to 8% కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. మొత్తం మీద బీసీలు 7% పైనే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారండి. ఈ డేటా మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6.1 అంటే నియర్లీ 12,000 నుంచి 13,000 మెజార్టీ వరకు కాంగ్రెస్ కి 100% వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం అండి. ఓకేనా. ఇంకోటి, మేము దీంతో పాటు మేము బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ బీహార్ ఎలక్షన్స్ ఈ బీహార్ ఎలక్షన్ 243 సీట్స్ ఉన్నాయండి. కాకపోతే మేము మొత్తం అన్ని సీట్స్ చేయలేదు. కొన్ని ర్యాండమ్ శాంప్లింగ్ గా తీసుకుని ఒక 105 సీట్లు అయితే చేయడం జరిగింది. ఈ 105 సీట్లను ఈ 243కి ప్రొజెక్ట్ చేసి ఒక సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్లో మేము యూజ్ చేసి ఏ విధంగా రాబోతుంది, ఎలా ఉంటుంది అనేది మేము ఒక ర్యాండమ్ మెథడాలజీలో చూసుకుని చెప్తున్నాం సార్. ఈ మేము చూసిన 105 సీట్లు కూడా 105 అసెంబ్లీ సీట్స్ కూడా మీకు ఏదేది గెలుస్తుంది అనేది మీకు పార్టీ వైజ్గా నేను మీకు ఇస్తాను. ఇంకోటి, మనకి ఇక్కడ బీహార్లో ఎన్డీఏ నాయకత్వం 153 నుంచి 163 అంటే చాలా క్లియర్ కట్ మెజార్టీతో బీహార్లో ఎన్డీఏ రాబోతుందండి. ఎన్డీఏలో మనకి యాక్చువల్గా 101 జేడీయూ, 101 సీట్లు బీజేపీ ఉంది. బట్ బీజేపీ పోటీ చేసిన సీట్స్ లో మ్యాక్సిమం ఆఫ్ ద సీట్స్ అంటే 80% ఆఫ్ ద సీట్స్ బీజేపీ గెలవబోతుంది. అంటే 80 సీట్ల వరకు మనకి బీజేపీకి వస్తాయండి. అదే కనుక మనకి ఈ కూటమిని చూసుకున్నట్లయితే మహాగఠబంధన్ని 75 నుంచి 85 సీట్ల వరకు మహాగఠబంధన్ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ కూటమి, కమ్యూనిస్టులు లెఫ్ట్ పార్టీల కూటమికి 75 నుంచి 85 వచ్చే అవకాశం ఉందండి. అలాగే మన ప్రశాంత్ కిషోర్ గారి జేఎస్పీ జన స్వరాజ్ పార్టీ, మనకి ఇక్కడ జేఎస్పీ అక్కడ జేఎస్పీ, జన స్వరాజ్ పార్టీ కాకపోతే మనకు వాళ్ళకి 6.76% వస్తుందండి ఓట్ షేరు. బట్ సీట్లు అయితే 0 to 3
వచ్చే అవకాశం ఉంది. అలాగే మన ఎంఐఎం పార్టీ వచ్చేటప్పటికి 1 to 4 సీట్స్ వస్తాయండి. ఇక అదర్స్ అయితే 0 to 3 సీట్స్. ఇక ఓట్ షేరింగ్ వస్తే బీజేపీ 46.34% వస్తుందండి. మన బీజేపీ కాదు, ఎన్డీఏ కూటమికి 46.34, మహాగఠబంధన్కి 41.53, జనస్వరాజ్ పార్టీకి 6.76, ఏఐఎంఐఎంకి 1.05, ఇక అదర్స్ అందరూ కలిపి 4.32% అండి. కూటమి వైగా సీట్లు స్కోర్ చెప్తారండి. మనకి బీహార్లో మీకు ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 74 నుంచి 84 సీట్స్ వస్తాయండి అవుట్ ఆఫ్ 101. జేడీయూకి అవుట్ ఆఫ్ 101 58 నుంచి 68 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎల్జేపీకి 10 to 14 సీట్స్. హిందుస్థాన్ హెచ్ఏఎంఎస్ పార్టీకి 1 నుంచి 4, ఆర్ఎంఎల్ఎంకి 2 to 4 వచ్చే సీట్స్ అవకాశం ఉందండి. ఇక మహాగఠబంధన్కి వచ్చినట్లయితే మనకి ఆర్జేడీ వచ్చేటప్పటికి బాగా బాగుందండి. ఇక్కడ ఆర్జేడీ మాత్రమే బాగా ప్రతిభ కనపరిచినట్టు. ఎందుకంటే 62 నుంచి 72 సీట్స్ వస్తాయండి ఆర్జేడీకి. బట్ ఐఎన్సీకి మాత్రం చాలా తక్కువ వస్తాయి. తీసుకున్న సీట్లు చూసుకుంటే వాళ్ళకి వచ్చే సీట్లు మాత్రం 7 to 11 వరకే వస్తాయండి ఐఎన్సీ, కాంగ్రెస్కి మాత్రం. ఇక లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ ఈ మూడింటికి కలిపి మనకి 6 to 10 సీట్స్ దాకా వచ్చే అవకాశం ఉందండి. విఐపి పార్టీకి 1 to 3 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అదర్స్ ఆ కూటమిలో ఇంకా ఉన్నాయండి, ఆ 2 చిన్నపాట్లు ఉన్నాయి. దానికి వస్తే ఒక 0 నుంచి 1 or 2 సీట్స్ రావచ్చు. మీకు సీట్లు వైజ్గా బీహార్ ఎలక్షన్ ఏ సీట్ ఎవరు గెలుస్తారు సీట్ వైజ్గా కూడా మీకు ఇస్తానండి అందరికి. ఏమన్నా మీరేమన్నా క్వశ్చన్లే కానీ ఏదైనా అడగాలనుకుంటున్నారా మమ్మల్ని? ఇది నేను ఇప్పుడు లాస్ట్లో చెప్పింది మాత్రం మనం 7th, 8th and 9th అండి. 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు 3 రోజులు. అంటే అంతకుముందు మీకు చెప్పాను కదా, మేము 3 phases చేసామండి. ఫస్ట్ మాకు 2 phases-లోనూ మాకు ఫస్ట్ ఫేజ్లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా కనపడింది. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గింది. ఫైనల్ ఫేజ్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వచ్చింది. అది మేము ఎలా ఉంది ఏంటి, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మేము రీవెరిఫై చేశాము. మళ్ళీ ఎక్స్ట్రా శాంపిల్స్ చేసాము. అండ్ ఎగ్జిట్ పోల్లో కూడా దాన్ని రీటెస్ట్ కూడా చేసుకున్నాము. చెప్ప అంటే పొంతం లేదంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ అనుకూలంగా ఉందనా? అంటే సర్వేలకు అందకుండా జరిగిందంటారా? సైలెంట్గా జరిగిందంటే నాకు అర్థం కాల. పోలింగ్ శాతం అనేది సర్వేలో పోలింగ్ శాతం ఉండదండి. మేము 50% అండి, 51% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి అందరూ చాలా రెండు పార్టీలు చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాయి. యాక్చువల్గా బీఆర్ఎస్ వాళ్ళు అంటే హోప్ వదిలేశారు, ఫస్ట్ నుంచి అంత ట్రై చేయట్లేదు. ఏదైనా బీఆర్ఎస్ కాదు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను కాంగ్రెస్ చాలా ప్రెస్టీజ్గా తీసుకుని ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఓటింగ్కి శాతం అయితే మాకు తెలిసి 51% అయితే పోల్ అవుద్దన్న ఉద్దేశంతోనే మేము ఈ సర్వేని ఆ డేటాబేస్లో తీసాం. ఓకే, 1 or 2% మేబీ అటు ఇటు అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. యాక్చువల్గా 1 or 2% ఎక్కువైనా మనకి రిపోర్టింగ్ ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందంటే మార్జిన్ కూడా 1-2%లోనే కాంగ్రెస్ లీడ్ ఉన్నప్పుడు అది ఎటైనా వెళ్ళే అవకాశం ఉంది. అలా కాదండి. అంటే ఇప్పుడు షేక్పేటలోకి వచ్చేటప్పటికి మనకి సర్వే హౌస్ టు హౌస్, అన్ని సర్వేల కంపెనీలు హౌస్ టు హౌస్కి వెళ్ళటం వీలు పోయడం ఉండదు. మేము దానికోసం కొంతమంది ముస్లిం మహిళలను స్పెషల్గా తీసుకుని ఆ ఇళ్ళకు పంపించి ఇంట్లో డోర్ స్టెప్ సర్వే చేయించి చెప్తున్నాం.
అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మీకు గనక రిజల్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక ఫస్ట్ 3-4 రౌండ్ల దాకా బీఆర్ఎస్ ఒక 1 or 2,000 మెజార్టీలోనే కనబడవచ్చు. అక్కడ నుంచి ప్రతి రౌండ్ కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 నుంచి 70 పోలింగ్ బూత్స్ షేక్పేటకి సంబంధించినవి. సో షేక్పేటలో ఒకటే మాకు బీఆర్ఎస్ కనబడుతుంది. అంటే డివిజన్ వైజ్ కాదు, బూత్ వైజ్ అండి. బూత్కు 10 శాంపిల్స్, 407 బూత్స్, 10 ఈచ్ బూత్ 7 శాంపిల్స్, 4070 శాంపిల్స్ టోటల్. ఆటోమేటిక్గా ప్రతి బూత్ చేస్తున్నప్పుడు ప్రతి డివిజన్, ప్రతి పార్టు, 10 సందు కవర్ అయిపోతుంది. అది కూడా మేము 10 శాంపిల్స్ బూత్లో 1000 మంది ఉంటే డివైడెడ్ బై 10 చేస్తాం. 1200 అంటే డివైడ్ బై అంటే 120కి ఒకరిని చేస్తుంటాం. అంటే దగ్గరగా ఒక 20 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు, 20 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు, 20 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు. సో ఆటోమేటిక్గా అది పూర్తిగా కవర్ అయిపోతుంది. ఏంటంటే బూత్ ఓన్లీ 10 మెంబర్స్ అండి. బూత్ 10 మెంబర్స్. అది ఆటోమేటిక్గా మీకు మనం దీంట్లో మనం చేసుకోవాల్సిందే ఉండదండి. 10 మందికి 10 ఏళ్ళకి ఒకటి చేస్తూ ఉంటే మీకు అసెంబ్లీ మొత్తం వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఒక్కొక్క సాట ఇప్పుడు మన షేక్పేటలో ఒక్కొక్క పార్ట్లో తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ బీఆర్కే నగర్ ఉంది, బాబు జగజ్జీవనరావు నగర్. అక్కడికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ విపరీతంగా ఉంది ఒక ఏరియాలో. అదే ముస్లిమ్స్ ఏరియాలో కూడా ఒక ఏరియా ఒకలా ఉంటుంది, ఒక ఏరియా ఒకలా ఉంటుంది. సో ఒక క్యాస్ట్లో ఒకే విధంగా ఉంటుందని మనం చెప్పలేము. వీధికి కూడా, వీధిని బట్టి కూడా ఒక క్యాస్ట్లో ఇటు సైడ్ ఉన్నది ఒక ఏరియాకి వెళ్ళేటప్పుడు అదే క్యాస్ట్ వేరే విధంగా, కానీ అదే కమ్యూనిటీ వేరే విధంగా మారే అవకాశాలు కూడా ఉంటాయండి. మనము ఒక పక్కనే తీసుకోకుండా ర్యాండమ్ ప్రపోర్షన్లో మనం స్కిప్ చేసుకుంటూ కొన్ని ఇళ్ళకు ఒకటి చేస్తే ఆటోమేటిక్గా మనకి అన్ని క్యాస్ట్లు, అన్ని ఏజ్లు అయితే మనమే కవర్ చేసుకుంటాం. మేలు యాక్చువల్గా చెప్పాలంటే అండి, మైనారిటీస్ మార్పు అంటే ఎక్కువగా ఏం రాలేదండి. మైనారిటీస్ అయితే ఫస్ట్ నుంచి 50-50లోనే ఉన్నారు. అది అలాగే ఉంది. కాకపోతే లాస్ట్లో మాకు 1 or 2% మాకు కాంగ్రెస్కి కనపడింది.